గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను కసానే బోట్స్వానాలో ఉన్నాను. ఈ రోజు మనం ఫైనల్గా చౌబే నేషనల్ పార్క్ అయితే విజిట్ చేయబోతున్నాము. సో ఎట్లుంటో ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఫస్ట్ టైం నేను సఫారీ ఎక్స్పీరియన్స్ చేయడం, ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. సో మనకు ఏనుగులు అన్ని యానిమల్స్ కనిపించాలని కోరుకుందాం. 2 days 3 days నుంచి వర్షమే కొడుతుంది. సో ఫైనల్గా మనం సఫారీకి వెళ్తున్నాం. టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. మనకి 3 hours ఫారెస్ట్లో తిప్పుతారంట. మన వెహికల్ అయితే రెడీగా ఉంది, వెళ్ళేసి ఎక్కుదాం. సరేనా? ఫైనల్గా మనకు గైడ్ ఉన్నారు కదా, వెళ్ళి పెద్ద హ్యాండ్ ఇచ్చారు. సో అందుకని చెప్పేసి వేరే గ్రూప్ తోటి వెళ్తున్నా. సో అది వెహికల్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నది. ఓకేనా? టకటక వెళ్ళి ఎక్కేద్దాం. మనతో పాటు వచ్చే బ్యాచ్ ఇదే అనమాట. సో ఇద్దరు చైనా వాళ్ళు ఉన్నారు అండ్ వెనకాల యూకే వాళ్ళు ఉన్నారు. యూకే వాళ్ళు ఉన్నారు. మనము నేషనల్ పార్క్లోకి ఎంటర్ అయిపోయినాము. అన్ని సిగ్నేచర్స్ అవన్నీ తీసుకున్నారు. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎలిఫెంట్ తొక్కినా లేకపోతే లైన్ వచ్చి తినేసినా ఏం మాకు సంబంధం లేదని చెప్పేసి ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది అనుకుంటా. ఎలిఫెంట్స్, జిరాఫ్స్, ఇంకేంటి ఇంపాలా, ఇంకా కొన్ని యానిమల్స్ ఉన్నాయని చెప్పాడు. ఇది జింబాబ్వే అండ్ బోట్స్వానా బార్డర్లో లొకేట్ అయి ఉన్న నేషనల్ పార్క్. మొత్తం ఆల్మోస్ట్ 11,700 square feetsలో ఉందంట ఇది పార్క్. మన గైడ్ సర్ప్రైజ్ ఎక్కేసాడు. లోపల ఎవరు లేరు, బయటకు చేతులు పెట్టద్దు, కాళ్ళు పెట్టద్దు అండ్ యానిమల్స్ని హగ్ చేసుకోవద్దని చెప్పాడు. కొంచెం హామ్ చేస్తాయి అని చెప్పేసి, బట్ సేఫ్గా వెళ్ళేసి సేఫ్గా రావాలి, మనల్ని ఏది అటాక్ చేయకుండా. ఓకేనా? ఇంపాలాలంట, అదిగోండి. ఇంపాలాస్ సేమ్ డియర్ లాగానే ఉంటుంది, కాకపోతే డీర్ కాదు. ఓకేనా? వర్షం పడ్డది కదా, బురద ఉన్నది. రోడ్ అంతా చాలా కష్టం అవుతుంది వెళ్ళడానికి. మొత్తం అటు ఇటు ఊగుతుంది. ఇంపాలాలు కనిపించాయి కదా, అవి మొన్న బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు కూడా కనిపించినాయి, కాకపోతే దూరం నుంచి కనిపించినాయి, దగ్గర నుంచి కనిపించలేదు. వాటికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. వాటి తోకలు బ్లాక్ కలర్లు ఉంటాయి. ఆ బ్లాక్ కలర్ నుంచి ఒక లిక్విడ్ పంపిస్తాయంట. సో ఆ వాసన యూస్ చేసుకొని ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, భయం ఉన్నప్పుడు ఆ లిక్విడ్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఆ గుంపు ఆ స్మెల్ తోటి వచ్చేసి ఆ గుంపులో జాయిన్ చేయించుకుంటాయి అనమాట. అవి ఎప్పుడైనా ప్రమాదం అంటే మేము సేఫ్ కాదు అనుకున్నప్పుడు అది లిక్విడ్ రిలీజ్ చేస్తుందంట ఆ తోకలో నుంచి. సో అదొక స్పెషాలిటీ. ఎవ్రీ యానిమల్కి సపరేట్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఇదిగోండి రోడ్ చూస్తున్నారా, మొత్తం ఎర్రమట్టిలా ఉన్నది అంతా. జాంకాయలైంది, జాంకాయ చెట్లు అలా ఉన్నాయి, కానీ జాంకాయ చెట్లు కాదు, మొత్తం ఫారెస్ట్ డీప్ ఉన్నది ఫ్రెండ్స్. డీప్ అంటే చాలా డీప్ ఉన్నది. మనకి కనిపించేది ముందర అది చౌబే రివర్. సో చూస్తున్నారా, ఇది అంగోలా నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా 2-3 కంట్రీలకు వెళ్ళిపోతుంది అన్నమాట. మనకి జాంబియా, జింబాబ్వే కూడా ఉన్నది కదా, ఇదే. అటు సైడ్ ఏమో జాంబేజీ రివర్ అని పిలుస్తారు, ఓన్లీ అక్కడ వరకు. దాని తర్వాత జాంబేజీ రివర్ చౌబే రివర్గా మారిపోతుంది అనమాట పేరు బోట్స్వానాకు వచ్చిన తర్వాత. గైస్, ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఇంపాలాలు మాత్రమే కనిపించినాయి, ఇంకా వేరే ఏమి కనిపించలేదు. 2-3 బర్డ్స్ కనిపించినాయి. వెయిట్ చేస్తున్నా ఏనుగుల కోసం. యాక్చువల్గా ఈ పార్క్లో దాదాపు 1,00,000 ఏనుగుల వరకు ఉన్నాయట. ఒక్కడు కూడా కనిపిస్తలేవు. మొత్తం వర్షం వచ్చి లోపల దాక్కున్నాయేమో. అమ్మతోడు వర్షం వచ్చి దాక్కున్నాయేమో తెలియదు, కానీ ఒక్కటి కూడా కనిపిస్తలేదు. ఇక్కడ ఏనుగులు మాత్రం చాలా స్పెషల్. కొంచెం కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. వేరే ఏనుగులతో కంపేర్ చేస్తే, వేరే కంట్రీలో ఉన్న ఏనుగులతో కంపేర్ చేస్తే ఈ ఏనుగులు కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లు ఉంటాయంట. సో అది జువినల్ మషనల్ ఈగల్ అంట, ఏదో సైంటిఫిక్ వర్డ్ చెప్పాడు, అక్కడుంది.
అక్కడక్కడక్కడక్కడ ఉంది. బట్ గద్ద అదేంటి గద్దలానే ఉన్నది. మంచిగా రిలాక్స్ అవుతుంది. చూస్తున్నారా? బౌ 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 ఎలా ఎగురుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇంపాలా 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 ఇంపాలా. ఇవన్నీ ఇంపాలాసే. ఇదిగో చూస్తున్నారా, మొత్తము లయన్ ఫుట్ ప్రింట్స్. ఇప్పుడే వెళ్ళినట్టున్నది. ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, వెళ్ళి చూద్దాం. ఇదిగోండి. వావ్. గైడ్ ఏం చెప్తున్నారంటే సింహము ఈ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి కదా, రాత్రి వెళ్ళినట్టున్నది. రాత్రి కూడా కాదు, రీసెంట్గానే వెళ్ళినట్టున్నది. పోయి చూద్దాం. ఒకవేళ కనిపిస్తే మాత్రం మన లక్. లయన్స్ని దగ్గర నుంచి చూస్తాం మనము. ఇదిగోండి, ఇక్కడ వరకు ఉన్నాయి ఫుట్ ప్రింట్స్, అన్నీ ఉన్నాయి. చూద్దాం. బబూన్స్ ఫ్రెండ్స్, బబూన్స్. ఓ బబూన్స్ ఫ్రెండ్స్, ఇవి చక్మా బబూన్స్ అంట. ఓకేనా? ఇవి శాకాహారులు, మాంసాహారులు మొత్తం అన్ని తింటాయంట. తినేటప్పుడు వాటికి ఏం ప్రాబ్లం ఉండదు, ఏది పడితే అది తింటారంట. మ్యాక్సిమం అయితే ఒక 100-120 వరకు ఉంటాయట, గ్రూప్స్. ఈ బబూన్స్ చాలా మట్టుకు గుంపులుగా ఉంటాయంట. మినిమం ఒక గుంపులో 10-20 మాత్రం ఖచ్చితంగా ఉంటాయట. చూడవచ్చు, నా ముందర ఒక 6 పేన్లు కొనుక్కుంటా టైంపాస్ చేస్తున్నాయి. ఇగో ఇక్కడ నా ముందర ఒక పొట్టిది ఉన్నది కదా, అది అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతుంది. వాళ్ళ అమ్మ వద్దు నువ్వు అక్కడికి వెళ్ళంటే అటు ఇటు తిరుక్కుంటూ టైంపాస్ చేస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి బబూన్స్. చక్మా బబూన్స్. ఇక్కడ ఇంపాలా గ్రూప్ ఉంది కదా, అది అమ్మాయిలదంట. యాక్చువల్గా అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్ తిరుగుతారంట అడవిలో. అండ్ ఈవినింగ్ కలుసుకుంటారంట. ఇంకో విషయం ఏంటంటే వాటికి కొమ్ములు ఉన్నాయి. చూస్తున్నారా? అదిగోండి. ఈ గ్రూప్ వచ్చేసి పిల్లలు అమ్మాయిలు ఆడవాళ్ళు తిరుగుతారంట. అబ్బాయిలది వేరే ఉంటుంది. ఇక్కడ కూడా చక్మా బబూన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంపాలాలు ఉన్నాయి కదా, ఇంపాలాలో కూడా గ్రూప్స్ ఉంటాయి కదా, అమ్మాయిల సపరేట్ గ్రూపు, అబ్బాయిల సపరేట్ గ్రూపు. అబ్బాయిలకో లీడర్ ఉంటారట, అమ్మాయిలకో లీడరు. ఏం చెప్తే అది వినాలంట. సో అది ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి సింహం పాదాలు కనిపిస్తున్నాయి కానీ సింహం కనిపిస్తలేదు. ఎటువైనారా నాయన, ఏడున్నారా మీరు? బయటికి వచ్చేసేయండి. ఇగో క్లియర్గా ఉన్నాయి. ఇంతకుముందు జస్ట్ నో పోయినట్టున్నాయి ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి సింహం అయితే కనిపించింది. ఇది రిలాక్స్ అవుతుంది. నైట్ వచ్చి ఇక్కడ కూర్చుందంట. నాకు దీన్ని చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అదేంటంటే, సింహం సింగిల్ వస్తుంది అని చెప్పేసి, ఇది సింగిల్ వచ్చి కూర్చొని ఏదో తిని రిలాక్స్ అయినట్లున్నది, వాటర్ తాగేసి. ఇక్కడ 2 వెహికల్స్ ఆగినాయి. మరి ఏం చూసి ఆగినాయో అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏమైనా ఉందా? ఏం లేదే. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ చోబే నేషనల్ పార్క్లో ఏనుగులు కనిపించినాయి. చూస్తున్నారా? వాటికి దంతాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న పిల్ల కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఏనుగుల కలర్లు మాత్రం చాలా చేంజ్ ఉంటాయి. వీటి చెవులు పెద్ద ఉంటాయి, బాడీ కూడా పెద్ద ఉంటుంది. అండ్ శ్రీలంకలో నేను చూసినా కానీ ఈ శ్రీలంకలో, ఇండియాలో ఏనుగులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి మాత్రం చాలా వైల్డ్గా ఉంటాయి. ఈ నేషనల్ పార్క్ మొత్తం మీద 1,00,000 ఉన్నాయంట ఇలాంటి ఏనుగులు. గైస్, మీకు దూరంగా ఒక నక్క లాంటి ఒక జంతువు కనిపిస్తుంది కదా, ఈ జంతువు పేరు వచ్చేసి క్లీనింగ్ ఇంబారో అనంట. ఇది నక్క జాతికి చెందింది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అసలు ఇది ఏం చేస్తుందంటే, అడవిలో చాలా జంతువులు ఉంటాయి కదా, అవన్నీ వేటాడుకొని తింటూ ఉంటాయి కదా మాంసంని. అంటే ఒక జంతువు ఇంకో జంతువుని వేటాడిన తర్వాత చంపేస్తుంది కదా, చంపేసి తినేస్తుంది.
తినేసిన తర్వాత కంప్లీట్ మాంసం తినకుండా వదిలేసిన మాంసాన్ని ఇది తిని బతుకుతుంది అనమాట. సో ఇది జస్ట్ లైక్ మొత్తం అడవిని క్లీన్ చేస్తుంది. అందుకే క్లీనింగ్ ఇంబారో అని పిలుస్తారంట ఈ నక్కని. చాలా రేర్గా అనిపిస్తుంది. ఒక ఫారెస్ట్లో 1-2 మాత్రమే ఉంటాయంట ఇలాంటి జంతువులు. చాలా రేర్గా కనిపిస్తాయి అని చెప్పేసి గైడ్ చెప్తున్నారు. అక్కడ దూరంగా జీబ్రా కనిపిస్తుంది అండ్ అది ఇంకో కలర్లో ఉంది. పికాక్ అనుకుంటా. సో దూరంగా ఉంది ఫ్రెండ్స్ జీబ్రా, కనిపిస్తలేదు. అది మాత్రం పికాక్. ఇంకా మనకి నేషనల్ పార్క్లో ఇంపాలాలు చాలా కామన్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవి చాలా వందల గ్రూప్స్ ఉంటాయి, ఆడవి మగవి మనకి తిరుగుతుంటే కనిపిస్తూనే ఉంటాయి. మేజర్గా ఏనుగులు అండ్ ఈ ఇంపాలాలు మాత్రమే ఈ నేషనల్ పార్క్లో ఎక్కువ ఉంటాయి. ఈ సీజన్లో మాత్రం ఏనుగులు తక్కువ ఉంటాయి, ఇవి ఎక్కువ ఉంటాయి. రైనీ సీజన్ అయిపోయి డ్రై సీజన్ వచ్చేస్తే ఇంకా ఏనుగులు యాడ్ అవుతాయంట ఈ నేషనల్ పార్క్కి. సో 1 by 1 ఎంత చక్కగా వెళ్తున్నాయి చూడండి అవి. ఈ ఇంపాలాలు మొత్తం ఏం లేదు, ఖాళీగా తిరుగుకుంటా ఆకులు ఇంకా నీళ్లు తాగుకుంటా ఈ పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ ఐలాండ్ పక్కకు ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ మధ్యలో ఆ ఐలాండ్కి కూడా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతాయంట. ఇప్పుడు మనకు కనిపించేది కొరబాసి అనే బర్డ్. ఇది చాలా హెవీయెస్ట్ బర్డ్. ఇప్పుడు చాలా ప్రపంచంలో చాలా బర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బర్డ్స్లోనే ఇది హెవీయెస్ట్ బర్డ్ అని చెప్తున్నారు. ఫ్లయింగ్ బర్డ్స్లలో ఈగలు ఇవన్నీ అవి పక్కన పెడితే ఇది హెవీయెస్ట్ బర్డ్ అంట. రెండు ఇట్లా కదులుతున్నాయి, కాకపోతే ఇవి చూడడానికి సేమ్ నెమలి లాగానే ఉన్నాయి, వెనకాల కొంచెం తోకలాగా. బట్ ఇవి ఎగిరే పక్షులు, ఎగిరే వాటిలలో చాలా బరువైన పక్షులు అంట. మనం అనుకుంటాం కదా చిలుకలు ఓన్లీ పచ్చ కలర్లోనే ఉంటాయని చెప్పేసి అనుకుంటారు చాలామంది. కాకపోతే అది కాదు, మన ముందర కనిపించేది కూడా ఒక రకమైన ఆఫ్రికన్ చిలక, మల్టీ కలర్ చిలక అనమాట. ఇవి పొద్దున్నే కనిపిస్తాయి. ఈ నేషనల్ పార్క్ మొత్తం మీద ఒక 1400 రకాల పక్షులు అనేటివి మనం చూడడానికి ఉంటాయి అన్నమాట. అన్ని రకాల పక్షులు ఉంటాయి. మనము ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొన్ని వాటర్ తాగడానికి వస్తాయి. మనం వచ్చేటప్పుడు ఈ బర్డ్స్ని స్పెషల్గా ఫోటోలు తీయడానికి అని చెప్పేసి చిన్న చిన్న బోట్లు కెమెరాతోటి మౌంట్ చేసుకొని ఉన్నాయి కదా, ఇలాంటి పక్షులను షూట్ చేయడానికి అని చెప్పేసి అంత హెవీ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి ఈ పక్షులను షూట్ చేస్తారు. చూస్తున్నారా తోకలాగున్నది. ఇక్కడ కూడా 2 చిలకలు ఉన్నాయి, ఇదిగోండి ఇదొక రకమైన పక్షి. అటు సైడు చిలకలు 2 చిలకలు ఉన్నాయి. ఆ చిలకలు ఇట్లా ఎప్పటికీ కప్పుల్లా ఉంటాయి అన్నమాట. 2 చిలకలు ఉంటాయట. సో మంచిగా ఉన్నాయి ఇవి. ఒక 2 hours జర్నీ తర్వాత మనం 6 o'clockకి స్టార్ట్ అయినాం కదా, 6 o'clock నుంచి మనము బయలుదేరితే ఇప్పుడు 8 o'clock అవుతుంది. సో ఆల్మోస్ట్ 2 hours కంప్లీట్ అయిపోయింది. ఒక చిన్న బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ ఆపారు. మామూలుగా ఇగో ఇటు సైడ్ మొత్తం డీప్ ఫారెస్ట్లోకి వెళ్తాం. ఇప్పటి వరకు అయితే ఏం కనిపించలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇంపాలాలు అండ్ బబూన్స్ కనిపించినాయి, కొన్ని బర్డ్స్ అయితే కనిపించినాయి. ఈ చోబే నేషనల్ పార్క్లో మోర్ దెన్ 40,000, ఇమాజిన్ 40,000 బర్డ్స్ ఉన్నాయంట. సో అన్నీ షూట్ చేయడానికి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ నాకు వెనకాల కనిపిస్తుంది కదా చౌబే రివర్, ఆ చౌబే రివర్ దగ్గరికి వెళ్ళేసి పెద్ద మంచి ఎక్విప్మెంట్లు అంటే మంచి కెమెరాస్ తీసుకొని ఈ పొద్దున్నే ఇక్కడికి వస్తారనమాట. వాళ్ళేమో బోట్ క్రూజు చేసుకొని బర్డ్స్ అన్ని వాటర్ తాగడానికి వస్తాయి కదా, వాటర్ తాగడానికి వచ్చినప్పుడు షూట్ చేస్తారు. సో మనము యానిమల్స్ని చూస్తున్నాము. ఇటు సైడ్ ఇగో ఇది చోబే రివరు, ఇది చోబే రివర్ అనమాట. చోబే రివర్లో బర్డ్స్ చాలా రకాలు కనిపిస్తాయి. సో ఇది చూస్తున్నారా, ఇదే చోబే రివరు. ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, అది ఒక 10 kilometers వరకు ఉంటుంది అనమాట. మనకి అక్కడ జింబేజీ రివర్ ఉంది కదా, మన విక్టోరియా ఫాల్స్ చూసినాం కదా, ఆ జింబేజీ రివరు 2 పాయలుగా విడిపోయి ఇటు సైడ్ ఒక పాయ వస్తుంది, ఇది చోబే రివరు. అటు సైడ్ వచ్చేది అదేంటి జంబేజీ రివరే, కాకపోతే అది మొత్తం టోటల్గా నమీబియా బార్డర్ నుంచి వెళ్తుంది అనమాట. ఈ 2 ఇగో ఇటు సైడ్ కలిసిపోతాయి. ఈ మధ్యలో మాత్రం ఐలాండ్ ఉంది.
ఒకవేళ జంతువులు కొంచెం ఏమన్నా ప్రాణహాని అట్లా అన్సేఫ్గా అనిపించినాయి అనుకోండి, ఈ వాటర్ క్రాస్ చేసుకొని అటువైపు వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి టీ బ్రేక్ కదా, కాఫీ బ్రేక్ అని చెప్పేసి అక్కడ కాఫీ ఇచ్చారు, కాఫీ ఇస్తున్నారు. కాఫీ వెళ్ళేసి తాగుదాము, తాగేసిన తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఏనుగు చనిపోయింది, చూస్తున్నారా? చెట్టు కింద చనిపోయింది. మనకి ముందర కనిపించేటివి కొంచెం డీర్లలా ఉన్నాయి కదా, ఇవి దుప్పులు అంట ఫ్రెండ్స్. ఈ దుప్పుల పేర్లు వచ్చేసి రేటా కుడు అని పిలుస్తారంట. ఇవి ఒక రకమైన దుప్పులు ఓన్లీ బోట్స్వానా, నమీబియాలో మాత్రమే కనిపిస్తాయట, ఈ రెండు కంట్రీల మధ్యలోనే. మేల్ని ఎక్కడ కూడా కనిపించాయి. మేల్కి ఫీమేల్కి కొంచెం కలర్ తేడా ఉంటుందంట. మేల్స్కి మాత్రం ఖచ్చితంగా కొమ్ములు ఉంటాయంట. ఇందులో కూడా ఒక మేల్ డామినెంట్ మేల్ ఉంటుందంట దుప్పి. అదే మొత్తం ఈ ఫీమేల్ బ్యాచ్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తుందంట. ఎటు కావాలనుకుంటే అటు తీసుకెళ్ళి వాటికి అన్నం తినబెట్టి మళ్ళీ ప్లేస్లకి తీసుకెళ్తుంది. అదిగో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మేల్ దుప్పి. చిన్న కొమ్ములు వస్తున్నాయి. వీటి లైఫ్ స్పాన్ ఒక మోర్ దాన్ 30-40 ఇయర్స్ ఉంటుందంట. చాలా ఫ్రెండ్లీ దుప్పులని ఈ గైడ్ చెప్తున్నారు. మనం వెళ్ళినా కూడా ఏం హార్మ్ చేయదంట, వాటి పని అవి చూసుకుంటే అని చెప్తున్నాడు. మన బోట్స్వానాలో సఫారీ అయిపోయింది అండ్ సన్సెట్ చూసేసిన. ఎందుకోసం అయితే ఈ కంట్రీకి వచ్చిందో అదైతే కంప్లీట్ చేసేసిన. ఫస్ట్ టైం సఫారీ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు, బట్ హ్యాపీ, చాలా బాగా జరిగింది. మంచిగా మ్యాక్సిమం యానిమల్స్ అయితే చూసేసినాము. మనం రేపు అని ఈరోజు కానీ మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇంకా రిటర్న్ జింబాబ్వేకి వెళ్ళేసి బులావాయు అని సెకండ్ లార్జెస్ట్ సిటీ ఉంది, దానికి వెళ్ళాలా, మళ్ళీ విక్టోరియా ఫాల్కి వెళ్ళాలా అని థింక్ చేసి మళ్ళీ నెక్స్ట్ అయితే వెళ్ళిపోతాం. సో ఇది గైస్, మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.